ఇంజనీర్స్ డే పురస్కరించుకొని ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం లేసి సుబ్బారెడ్డి స్టేడియంలో గేమ్స్ అండ్ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ వై కోటేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. చైర్మన్ ఎం బాబురావు, జనరల్ సెక్రటరీ ఖాదర్ మస్తాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభను ఉద్దేశించి ఎస్సీ కోటేశ్వరరావు, సత్యనారాయణ, రియాజ్ అహ్మద్, సుమన తదితరులు ప్రసంగించారు. గూడూరు, నెల్లూరు జట్లు క్రికెట్ పోటీలలో తడపడగా ఎస్సీ టాస్ వేసి క్రికెట్ను ప్రారంభించారు. క్రమంలో చంద్రారెడ్డి, రమణయ్య, ఏడుకొండలు, రఫీ, ప్రసాద్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు కావలి డివిజన్ పంచాయతీరాజ్ అసోసియేషన్ సభ్యులు, టెక్నికల్ అండ్ మినిస్ట్రియల్ స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 150 మంది ఉద్యోగులు ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘముల సంయుక్త కార్యాచరణ కమిటీ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీర్లకు మరియు ఇతర సిబ్బందికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు శ్రీ వై కోటేశ్వరరావు గారు, సూపర్ ఇంజనీర్ పంచాయతీ సర్కిల్ నెల్లూరు వారికి, అలాగే శ్రీ బి సత్యనారాయణ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఐ డివిజన్ నెల్లూరు వారికి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 14 ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమం చాలా నిర్విరామంగా జరుగుతుంది. దానికి బాబురావు అండ్ ఖాదర్ మస్తాన్ ఇప్పుడున్నటువంటి ప్రీవియస్ వాళ్ళు కూడా ఎక్కడా లేని, నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో అయితే ఎప్పుడు జరపలేదు. ఈ జిల్లాని ఆదర్శంగా తీసుకొని పక్కన వాళ్ళు కూడా చేస్తారు అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా ఈ పోయి లీడర్షిప్ చేసేదానికి అందరూ ఉత్సాహంగా ఉండేదానికి పనికొస్తాయని నేను భావిస్తున్నాను. సో ఈరోజు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆహ్వానిస్తున్నట్టుంది. టీమ్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అభినందనలు తెలియజేస్తూ దిగ్విజయంగా నిర్విరామంగా 14 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ పరంపర ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుతూ మన వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొనాలని, వాతావరణం కూడా అనుకూలంగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా టేకప్ చేస్తున్నటువంటి నెల్లూరు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్స్ జేఏసీకి నా అభినందనలు. నిజంగా మనం ఎంతో దైనందిన జీవితంలో మన యొక్క వర్క్ తోటే ఎప్పుడు గడుపుతూ ఉంటాం. ఎప్పుడు సంవత్సరంలో యాక్చువల్గా అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువగా జరుపుతుంటారు ఇట్లాంటివి. ఆ కల్చర్ను మన దాంట్లో కూడా రేర్, అన్ని జిల్లాలలో ఎక్కడ బహుశా అరుదు అనుకుంటాను. 1-2 జిల్లాలు ఏమన్నా ఉండొచ్చునేమో, చాలా అరుదు. ఇలాంటి సాంప్రదాయాన్ని ఇన్ని సంవత్సరాలు కొనసాగించడం అన్నది ఇంకా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈ విధంగా అందరం కలిసి ఒక చోట ఉండటం, ఈ మానసిక ఒత్తిడి దూరం అయ్యేదానికి ఈ ఈవెంట్స్లో పాల్గొనడం ముఖ్యం. ఇనిషియేషన్ అంతే, ఏదర్ విన్ ఆర్ లూజ్ కాదు. మనిషిలో ఆ యొక్క ఎంతూజియాజం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరూ అన్ని ఈవెంట్స్లో ఏదో ఒక ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయాలన్న ధోరణితో వచ్చి ఇక్కడ ఇంకా యాక్చువల్గా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ అతిథులు, సభ్యులందరికీ నా నమస్కారాలు. గత సంవత్సరమే నేను ఈ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ ఇక్కడ అంత ఘనంగా జరుపుకున్నారే అని
నేను అనుకునేవాడిని. మామూలుగా అయితే గాన అన్ని డిపార్ట్మెంట్లు కలిసినా కూడా సక్సెస్ చేయలేము. జనరల్గా అందరూ మోటివేట్ చేయడము, మొబిలైజ్ చేయడము కష్టమైన పని. గత సంవత్సరం ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫునే చాలా గ్రాండ్గా చేసినారు కదా అని, ఒక డిపార్ట్మెంటే ఇంత గ్రాండ్గా చేయగలిగింది అని సంతోషపడి ఉంటుంది. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల లాస్ట్ టైం స్పోర్ట్స్ మీట్ జరగలేదనేది నాకు తర్వాత తెలిసింది. కానీ ఈసారి ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే మాదిరి ఎక్కడే కానీ రెస్పాన్స్ ఎక్కువ, మరీ ఎక్కువ ఉన్నా కూడా లేదు, రెస్పాన్స్ లేని చోట కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. మరి ఇలాంటి విషయాన్ని, ఇలాంటి సందర్భము, ఆ విషయంలో కూడా, ఈ సందర్భంలో కూడా ఇంత గ్రాండ్గా మొక్కవని విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్లందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సభ్యులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ గారికి, వేదిక మీద ఉన్న ఈలకు, అటు ఇంజనీర్లకు అందరికీ శుభాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. మనం ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం, గత 14 సంవత్సరాల నుంచి నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం. మన ఎస్సీ గారు చెప్పినట్టు నిజంగా మన జిల్లా ఇతర జిల్లాలకు పంచాయతీ డిపార్ట్మెంట్ ఆదర్శప్రాయంగా నిలబడింది అనడంలో సంశయం ఏం లేదు. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ఏదో ఒక పని ఒత్తిడిలో ఉంటాము. అలాంటి వారికి ఈ విధంగా ఆట విడుపులాగా ఒక నూతన ఉత్సాహాన్ని కల్పించడానికి అప్పుడప్పుడు ఇలాంటి స్పోర్ట్స్ పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఒక స్నేహభావము, స్నేహశీలత విచేసిన ఎస్సీ గారికి, ఈ గారులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. పిఆర్ స్పోర్ట్స్ మీట్ను ఈరోజు నిర్వహిస్తుండగా అందరూ పాల్గొని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా మా కావలి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అన్ని గోల్డ్ మెడల్స్, అన్ని మెడల్స్ మా కావలి వాళ్ళే తీసుకురావాలని ఆశిస్తున్నాను. అందరూ పాల్గొనే వాళ్ళందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. డే సందర్భంగా ఈరోజు మన పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరఫున గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎస్సీ గారికి మరియు ఈ యొక్క వేదిక మీద అది టైవేలో పడేది కూడా సూపర్ సూపర్. క్లాప్స్ కొట్టండి. ఓకే